అందరికీ నమస్కారం. అనగనగా ఒక తెలుగు అమ్మాయి కథలోకి మీకు స్వాగతం. మన తెలంగాణలో సర్వపిండికున్న క్రేజ్ అంతా ఇంత కాదండి. సో ఈరోజు అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల బియ్యం పిండి వేసుకొని, తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో రాస్తాను. యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి. తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చక్కగా కలుపుకోండి. పిండి మనకి మరీ పలచగా అవ్వద్దు, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. తర్వాత థిక్నెస్ ఎక్కువగా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోండి, అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది. దానికి ఆయిల్ అలా అప్లై చేసుకొని ముందుగా కలిపేసి ఉంచుకున్న పిండిని చేత్తో అలా స్ప్రెడ్ చేయండి. మరీ పలచగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. తర్వాత అలా హోల్స్ చేసుకొని అందులో ఆయిల్ వేయండి అండ్ చుట్టూ కూడా ఆయిల్ వేసేయండి, అప్పుడే బాగా ఉడుకుతుంది. ఇంకా అలా సిమ్లో ఒక 10 minutes ఉడికించారంటే అంతేనండి, మన సర్వపిండి రెడీ అయిపోతుంది.